బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీలలో విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతిపాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు 2 చొప్పున విచారించనున్నారు. ఇక ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, అరికెపుటి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ వారిని విచారించేందుకు, ఎమ్మెల్యేలు విచారించేందుకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 6, 7 తారీఖులు, అదే 12, 13 తారీఖుల్లో ఎమ్మెల్యేలను విచారించున్నారు. రోజుకి 2 చొప్పున 6 తారీఖున భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా మరో ఎమ్మెల్యే విచారించున్నారు. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ విచారించున్నారు. ఇక 7వ తారీఖున బాన్సూర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుటి గాంధీ ఇవన్నీ విచారించున్నారు. మనకు తెలిసిందే, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలోనే చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వ తీరుని, అదేవిధంగా స్పీకర్ తీరుని తప్పుపట్టింది. పార్టీలు మారితే వారికి సంబంధించి వివరణ ఎందుకు తీసుకోలేదు, మీరు ఖాళీగా కూర్చుంటారంటే, మీరు పట్టించుకోకుండా ఉంటే మీరు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 3 నెలల సమయంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా మీరు వారి అనర్హత విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ 3 నెలలు గడువు ఇచ్చింది. మొన్న అక్టోబర్ 37తో ఆ 3 నెలల సమయం ముగిసింది. ఆ తర్వాత మరో 2 నెలలు కావాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరిన నేపథ్యంలో మరో 2 నెలలు గడువు కూడా శాంక్షన్ చేసింది. సో ఈ 2 నెలల్లో విచారణ సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విచారణ ఇచ్చేందుకు ఆయన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు తెలిసిందే, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మీద టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన తర్వాత, పార్టీ కాంగ్రెస్లో అధికారంలో వచ్చిన తర్వాత, సో వారికి సంబంధించిన గొడవ ఏదైతే పార్టీ మార్పుని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరగడం, ఆ తర్వాత స్పీకర్ తీరుని అత్యున్నత స్థానాన్ని తప్పుపట్టడం, ఆ 3 నెలల గడువు ఇచ్చినట్టు 3 నెలల గడువు ముగిసిపోవడం, అలా తర్వాత ఎక్స్ట్రాగా 2 నెలలు గడువుని స్పీకర్ ప్రసాద్ కుమార్ అడగటం. సో ఈ నేపథ్యంలో విచారణ షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా పిటిషనర్ని వారి యొక్క వర్షన్ తెలుసుకుంటారు. ప్రసాద్ కుమార్ ఏదైతే స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ అనర్హత సంబంధించి, ఎమ్మెల్యేల అనర్హత సంబంధించి ముందుగా పిటిషనర్లు అంటే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది, ఎవరైతే కేటీఆర్ కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, కొంతమంది ఎవరైతే వేశారో వారి యొక్క వాదనలు తీసుకుంటారు. నెక్స్ట్ ప్రతివాదులుగా ఉన్నటువంటి వీరిని ఏదైతే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఉంటారో వారి వర్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మిగతా 6, 7 తారీఖున ఇద్దరిని, అంటే ఇద్దరి చొప్పున 6, 7 తారీఖు వాళ్ళిద్దరిని, అదేవిధంగా 12, 13 తారీఖులో మిగతా కొంతమందిని కూడా విచారించేందుకు ప్లాన్ చేసుకున్న పరిస్థితి, అంటే స్పీకర్ షెడ్యూల్ చేసుకున్నారు. సో మనకు తెలిసిందే, కేతబాద్ నుంచి దాని నాగేంద్ర, అదేవిధంగా పటంచెరు నుంచి గుడి మైపాలరెడ్డి, అదేవిధంగా చేవల నుంచి కాల ఏదయ్య, ఇలా కొంతమంది ఆల్మోస్ట్ రాజేంద్ర నుంచి ప్రకాష్ గౌడ్, ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మారారు. సో దానికి సంబంధించే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొన్నాళ్ళుగా వివాదం నడుస్తూ ఉంది. అది న్యాయపోరాటం సుప్రీంకోర్టు మెట్లు చేరింది. ఆ తర్వాత అక్కడ విచారణ సాగటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయటం, ఆ తర్వాత ప్రసాద్ కుమార్ ఈ విధంగా ఆ ఎమ్మెల్యేల యొక్క విచారణ చేపట్టాలని నిర్ణయించుకొని షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో 6వ తారీఖు, 7వ తారీఖు 4 ఎమ్మెల్యేలని విచారణ చేయబోతున్నారు. ఆ తర్వాత 12, 13 తారీఖులో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలని ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని కూడా విచారించడం, ఫస్ట్ పిటిషన్ల వాదనని, తర్వాత ప్రతిపాదుల యొక్క వాదనని పూర్తిగా విని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.